మంజూరు చేయకుండా గ్రామాలల్లో స్థలాలు ఉండి కూడా ఏదైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉండి కట్టెకప్పుతోటి ఉండి కనీసం నీడ లేనటువంటి పేదవాళ్లకు ఆయన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక ఇల్లు మంజూరు చేయలే. ఉన్నటువంటి హౌసింగ్ బోర్డుని తీసివేయడం జరిగింది. ఈ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో హౌసింగ్ బోర్డు లేని రాష్ట్రం ఏమన్నా ఉన్నా అంటే గత పాలనలో 10 ఏళ్ల కాలంలో హౌసింగ్ బోర్డు లేదు. హౌసింగ్ బోర్డులు ఉన్న అధికారులందరినీ కూడా తీసుకెళ్లి ఏదైతే ఎక్సైజ్ లా లేకపోతే ఇతరత్ర డిపార్ట్మెంట్లలో వేసి ఇది వాస్తవం. రెండోది ఏంటంటే పాత కథ ఒడిసింది. ఆయన ఇల్లు ఇయ్యలే, ఆయన ఏదో డబుల్ బెడ్రూమ్ అనుకోని డబ్బా కొట్టుకున్నాడు. ఆ డబుల్ బెడ్రూమ్ అక్కడక్కడ నేషనల్ హైవేల పోండి కనపడేటట్టు ఆడ ఈడ ఊరికి దూరంగా ఎక్కడెక్కడో కొన్ని తాగలు కట్టిడు. హైదరాబాద్ లో కట్టిన కూడా కొన్ని ఏ రకంగా ఇచ్చిరు ఎవరు కూడా ఇవ్వాలటి వరకు వాళ్ళు పొజిషన్ లా 75% ఇప్పటికీ పొజిషన్ లో లేరు. ఇక మిగిలింది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అరిచేతుల వైకుంఠం చూపినట్టు ఇక మొత్తం మీద ఇందిరా ఇల్లు ఇస్తాం, మేము ప్రభుత్వం రాగానే ఇల్లు లేనోనికి 5 లక్షలు ఇస్తాం, ఇక మీరు కట్టుకోవడం లేటు, ఇక మాది ఏం లేదని అన్నారు. 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు బెనిఫిషరీ లిస్ట్ తయారు చేయడానికనే నానా యాతన పడ్డారు. మొదలు పారదర్శకంగా అన్నారు, ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి అన్నారు, తర్వాత జాగ ఉన్న వాళ్ళకి అన్నారు, ఆ తర్వాత లిస్టులు తయారు చేయరు అన్నారు అధికారులకు. మళ్ళీ వెంటనే ఇందిరామ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలు ఆలోచన చేస్తాయన్నారు. అది ఇందిరామ కమిటీల కోయటాలకు రూపాంతరం చెంది ఏమైపోయిందంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇల్లు పోతే ఇల్లు లేకపోతే ఇస్తాము, ఈ 50-60 సెలెక్ట్ అయిన దాంట్లో 18-20 వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి రాసుకొని అది సీక్రెట్. ఆచార్య గారు ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ చెప్పిన చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇల్లు వస్తుందనే ఆశతోటి ఉన్న ఇంటిని కూలగొట్టుకొని రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి కూడా మంజూరు కావట్లేదంట. అలాంటివి కూడా చూసాను. ఇల్లు బాగా లేకపోతానో, రేకులు ఇల్లు ఉంటానో, కట్టకప్పు ఉంటానో, బోకులు ఉంటానో కూలగొట్టిండు, ఆయనకి ఇవ్వాలి, నేను వద్దంటలేదు. వాళ్ళకి కూడా వస్తలేదు, వాళ్ళకు రాదు, ఎవరికి రాదు. ఇది ఇంకో 3 ఏళ్ళు జరుపుతారు ఇట్లనే. వానికి బీస్మెంట్ సంవత్సరానికి ఇస్తారు, బీస్మెంట్ బిల్లు, తర్వాత రూఫ్ లెవెల్ బిల్లు ఇంకో సంవత్సరానికి ఇస్తారు, మళ్ళీ సంవత్సరానికి స్లాబ్ వేసుకుంటే బిల్లు ఇస్తారు. ఇదంతా 3 ఏళ్ళలో అయిపోతుంది. 2 ఏళ్ళేమో సెలెక్ట్ చేయనీకి, 3 ఏళ్ళేమో కన్స్ట్రక్షన్ చేయనీకి. ఈ మొదటిది ఒకటే దాంట్లో ఈ వచ్చిన ఊరికి 5 ఇండ్లు, 10 ఇండ్లు, 20 ఇండ్లు ఆ ఇండ్లతోటి సరిపెట్టుకోవాలి. ఇక వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా ఇండ్లు లేని వాళ్ళని అధికారులు సెలెక్ట్ చేస్తే న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళని వాళ్ళని పెడితే వాళ్ళ చుట్టాలకు పట్టాలకు వాళ్ళకే రాసుకురు, ఆశకు రాసుకురు. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే పైచీలకే సెప్ట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేది లేదు, అది కంప్యూటర్ ఫీడే తీసుకోదన్నారు. ఇక ఇప్పుడు ఎత్తి పట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదేంద్రపై మనోళ్ళకే ఇస్తానే మనకి రాసుకుంటుంది, ఇలా రాసుకున్నా పూసుకున్నా వచ్చేటట్లేదు, ఏం చేయాలరా బాగా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇవాళ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక్కొక్క రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ లా 30 లక్షల ఇండ్లు కేంద్రం శాంక్షన్ చేసింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మన పక్కలో ఆంధ్రప్రదేశ్ లా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే 5 లక్షల ఇండ్లు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5-6 లక్షల ఇండ్లు వచ్చినాయి. మొత్తం 10-11 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్ లా కేంద్రం ఇచ్చేదానికి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి ఇవాళ వాళ్ళు స్వతహాగా కొన్ని డబ్బులు వేసుకొని ఇండ్లు కట్టుకున్నారు. నేను మొన్న తమిళనాడు పోతే ఏ ఇంటికి చూసినా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఆ చిన్న నేమ్ ప్లేట్లు ఉన్నాయి. నేను అడిగిన ఇంత ఇండ్లు దీనికి ఎవరు ఏంది అంటే, లేదు మా స్టేట్ గవర్నమెంట్ కొంత ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మేము కొంత వేసుకున్నాం, ఇగో ఈ 2 ఫ్లోర్లు 1 ఫ్లోరు కట్టుకున్నామని చెప్పారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు కట్టుకొని వీళ్ళకి బిల్లు చట్టాలకు ఇక వీళ్ళు ఊర్లలోనే తిరిగారు. ఇప్పుడు ఈ బిల్లులు రాకపోతే కాంగ్రెస్ వాళ్ళు, నేను ఒకటే చెప్పేది, ఇవాళ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. అరే నాయన నువ్వు ఎంత ఏడుస్తావో నువ్వు ఎంత ఇస్తావో. ఈ ఉత్తరప్రదేశ్ లా స్టేట్ గవర్నమెంట్ 50,000 ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000 1,80,000 ఇస్తుంది, 2 లక్షలు ఇస్తారు వాళ్ళు. ఆ 2 లక్షలకు వాళ్ళు ఇంకో 50,000 1,00,000 వేసుకొని వాళ్ళకు వీలైనట్టు వాళ్ళు కట్టుకుంటారు. ఇవాళ ఆంక్షలు లేవు అక్కడ.
ఎక్కడ స్థలం ఉన్నా ఏడ కట్టుకున్నా, పాతిళ్ళు కట్టుకున్నా, కొత్తది కట్టుకున్నా వాళ్ళకు ఇల్లు ఇవ్వబడుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఉండాలి. నేను ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని నేను గుర్తు చేస్తా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా గ్రామంలో బీజేపీ సర్పంచ్ ఉన్నాడు. అయితే మేము ఈ బీజేపీ సర్పంచ్ ఉన్న గ్రామానికి ఇల్లు ఇస్తాడో ఇయ్యడో అని చెప్పి మేము కొద్ది రోజులు ఇల్లు రాయకుండా ఊకున్నాం. ఆ తర్వాత అధికారులు అన్నారు, మీరు పెట్టనైతే పెట్టుండ్రి, ఎన్నైనా రాయరి వచ్చేటి వస్తాయన్నారు. మీరు నంబరు, మేము 1000 ఇండ్లు రాసినాం. 1000 ఇండ్లు రాస్తే 980 ఇండ్లు వచ్చినాయండి. ఏ పార్టీ ఏది కూడా అడగలే. 980 ఇండ్లు వచ్చినాయి. సుమారుగా 600 ఇండ్లు కట్టుకున్నారు. ఆ రోజు ₹1,00,000 ఉండొచ్చు ఇవ్వడం, ఎలా 5 లక్షలు అన్నావు. ఈ ఓట్ల కొరకు మీరన్నదే 5 లక్షలు. ప్రజలు మాకు 5 లక్షలు ఇల్లు పెట్టమనిలే, 10 లక్షలు పెట్టమనిలే, 3 లక్షలు పెట్టమనిలే. ఇవాళ ఇచ్చిన ప్రొసీడింగ్ లో కూడా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ 1,50,000 అని ఆ ప్రొసీడింగ్ లో ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రొసీడింగ్ ఉంది. నేనేమంటున్నా, 1,50,000 కేంద్రం ఇస్తుంది కదా, ఏ పార్టీ దాన్ని లేని గీయొచ్చు కదా. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ లో కూడా 10 ఏళ్ళు ఉన్న కార్యకర్తలకు ఒక్క ఇల్లు రాలేదండి గ్రామాలల్లో. ఏంది ఇప్పుడు ఇల్లు లేనికి బీఆర్ఎస్ ఇల్లు ఇవ్వద్దా, బీజేపీ ఇల్లు ఇవ్వద్దా? ఏ పార్టీ వాళ్ళకైనా కూడా మీ దగ్గరికి వస్తా భగత్ గారు, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం. ఇవాళ చెప్పొచ్చు మేము ఊర్లలో ఇల్లు ఇచ్చినామని, ఊర్లలో కోత తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పోయిన తర్వాత కొంత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఆ తర్వాత రోషి అయినప్పుడు వాటిని కొనసాగించారు. ఆ బిల్లులు వచ్చినాయి. కానీ ఒక్క ఇండివిజువల్ ఇల్లు కూడా ఏ గ్రామాలలో కూడా ఉండలే. డబుల్ బెడ్రూమ్ అని ఆయన డబ్బు కొట్టుకున్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇల్లు డబ్బులు కొట్టుకుంటున్నాడు. ఇలా ప్రజలకు అందరి ద్రాక్ష పండు లేక అయిపోయింది. ఇల్లు లేని వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళ బాధ అనిపిస్తుంది. మన దగ్గర పక్కన ఒకటి నల్లజెరువు గ్రామం ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి టర్మ్ వచ్చినప్పుడు